హలో గైస్, 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మంచి రివర్సల్స్ వచ్చి బ్రేక్అవుట్స్ దగ్గర ఉండి కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న ఒక 4 స్టాక్స్ అనమాట. 10-20% రిటర్న్స్ కోసం. సో ఆ స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర తీసుకోవాలో డిస్కస్ అనేది చేద్దాం. సో డిస్కస్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మేము ట్రేడ్ చేసాం. పాలీక్యాబ్లో చాలా మంచి ప్రాఫిట్స్, ఆప్షన్ కాల్ తీసుకున్నాం అనమాట. అలాగే నేను కూడా ట్రేడ్ చేశాను. ఆల్మోస్ట్ 30,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మార్నింగే మేము 4,100 CE తీసుకున్నాం అనమాట. సో చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ 9,930 1 లాట్తోనే చాలా మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. అలాగే స్మాల్ ట్రేడ్స్ చేశాను. మార్కెట్ కొంత సైడ్ వేస్ ఉంది. సో హోల్డ్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం ఒక 4 స్టాక్స్ అని డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఇవి కంప్లీట్గా బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాయి. రీసెంట్గానే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చాయి అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సరిగమ అనమాట. సరిగమ చాలా టైం తర్వాత కంటిన్యూస్ సైడ్ వేస్ వెళ్ళి కంప్లీట్గా ఫాలో అయిపోయి ఆ తర్వాత మంచి రివర్సల్ వచ్చి సో ఆ తర్వాత చాలా టైం కన్సోలిడేట్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి ఒక 20 days దాకా ఒక కన్సోలిడేట్ అయ్యి లాస్ట్ 2 days పెట్టి కొంత మంచి రివర్సల్ వచ్చిందనమాట. అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా ఏదైతే 440 నుంచి 450 ఏదైతే రీజన్ ఉందో ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిందనమాట మల్టిపుల్ టైమ్స్. ఆ రీజన్ దగ్గర టెస్ట్ చేసి కంటిన్యూస్గా ఫాలో అయ్యి మళ్ళీ కూడా మంచి రివర్సల్ వచ్చింది. ప్రస్తుతం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా బాగా ర్యాలీ ఇస్తుందన్నమాట. ప్రస్తుతం 488 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, కొంత పాజిటివ్గా ఉంటే వెంటనే తీసుకోవచ్చు, లేదా పడుతుంటే వెయిట్ చేసి 450 నుంచి 460 రీజన్ దగ్గర తీసుకోవచ్చు అనమాట. లేదు రేపు కంటిన్యూస్ ర్యాలీ ఇస్తుంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ టార్గెట్ మనం 500 పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు 450 నుంచి 460 రీజన్ దగ్గర బై చేస్తుంటే కనుక సెకండ్ టార్గెట్ 550 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 400 కానీ 425 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. ఒకవేళ కంటిన్యూస్ ర్యాలీ అవుతుంటే వెంటనే తీసుకోవచ్చు అనమాట. లేదు రేపు ఏమైనా పడుతుంటే కనుక 450 నుంచి 460 రీజన్స్ మధ్యలో బై చేయడానికి ట్రై చేయండి. 500-550 మినిమం టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 50 నుంచి 100 పాయింట్స్ లేదా 40 నుంచి 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ కూడా మనం దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేయండి. 425 లేదా కొంత రిస్క్ తీసుకోగలిగితే కనుక 400 బిలో స్టాప్ లాస్. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 50 to 100 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట సరిగమ. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి EMIL ఫ్రెండ్స్. సో ఈరోజు మేము దీంట్లో షార్ట్ టర్మ్ ఆల్రెడీ తీసుకున్నాం అంట పొజిషన్ 98 రూపీస్ దగ్గర. స్టాక్ ఆల్మోస్ట్ 104 రూపీస్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ క్లోజింగ్ టైంలో సో అరౌండ్గా 100 దగ్గరికి వచ్చి క్లోజ్ అయిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, రేపు కనుక ఏమైనా 100 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 102, 103 రీజన్స్లో యాడ్ చేసుకోవచ్చు. సో స్మాల్ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయండి. 106, 110, 115 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి, రేపు ఒకవేళ 100 దగ్గర నుంచి కింద పడిపోతుంటే బెటర్ ఎంట్రీ అనేది తీసుకోకండి. లేదు రేపు సస్టైన్ అయితే కనుక ఆఫ్టర్నూన్ టైంలో 102, 103 రూపీస్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అనమాట. 106, 110, 115 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్గా మనకి 90 సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, రెసిస్టెన్స్ కింద మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసింది. దాని కింద మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 106, 110, 115 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట EMIL. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి పాలీక్యాబ్ ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు, కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. ఈరోజు కూడా మేము ఆప్షన్ కాల్ అనేది తీసుకున్నాం అనమాట. సో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఇచ్చింది. లాస్ట్ ఫ్యూ డేస్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఈవెన్ మనం లాంగ్ టర్మ్ వీడియోస్లో కూడా పాలీక్యాబ్ గురించి చెప్పుకున్నాం. కంటిన్యూస్గా వెళ్ళే ఛాన్స్ ఉంది, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చని. సో కంటిన్యూస్ ర్యాలీ అవుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నారో హోల్డ్ చేయండి, ఇంకా కూడా ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. షార్ట్ పీరియడ్ కోసం తీసుకుందాం అనుకుంటే కనుక అబ్జర్వ్ చేయండి, ర్యాలీ కంటిన్యూ అవుతుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 4000 నుంచి పడిపోతుంటే కనుక ఈ రీజన్కి వచ్చిన తర్వాత బై చేయడం బెటర్. 4000 నుంచి 4100 రీజన్కి వచ్చిన తర్వాత సో మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. లేదు రేపు కొంత ర్యాలీ అవుతుంటే వెంటనే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 4500, 4750 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వస్తే మనకి 3750 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం. ఒకవేళ ఈ రీజన్లో బై చేస్తుంటే సో 250 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 500 to 750 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు వెంటనే ర్యాలీ అవుతుంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక 4000 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 300 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 200 నుంచి సో 500, 550 పాయింట్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట పాలీక్యాబ్. కంప్లీట్ బుల్లిష్ ట్రెండ్, మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. రిజల్ట్స్ బాగుండడం వల్ల కంటిన్యూస్ ర్యాలీ అనేది ఇస్తుంది అనమాట లాస్ట్ 3 to 4 డేస్ బట్టి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి న్యూజెన్ అనమాట. సో న్యూజెన్ టెక్నాలజీస్, ఈ స్టాక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ప్రస్తుతమే రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. ఈరోజు మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది అనమాట. చాలామంది అడుగుతున్నారు న్యూజెన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో ప్రస్తుతం మనకి ప్రీవియస్గా 690 నుంచి 700 రీజన్ రెసిస్టెన్స్ కింద మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసి ఫెయిల్ అయిందనమాట. సో
ఈ రోజు ఆ రీజన్ అనేది బ్రేక్ అయింది, ఎందుకంటే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చింది. మార్నింగ్ అంతా కొంత సైడ్ వేస్ ట్రేడ్ అయినా ఆఫ్టర్నూన్ చాలా బాగా ర్యాలీ ఇచ్చి 750 లెవెల్స్ టచ్ చేసి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. సో మార్కెట్ క్లోజింగ్ టైంలో. సో రేపు అబ్జర్వ్ చేయండి, 700 పైన సస్టైన్ అయితే సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మినిమం 750, 800, 850 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 50 నుంచి 150 పాయింట్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ 650 బిలో స్టాప్ లాస్ మెయింటైన్, ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రేపు కనుక 700 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. రేపు కనుక 700 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఒక్కరోజు బ్రేక్అవుట్ ఎప్పుడు కూడా మనం జెన్యూన్ బ్రేక్అవుట్ కింద ఎక్స్పెక్ట్ చేయకూడదు. రేపు ఒక్కరోజు అబ్జర్వ్ చేసి ఆఫ్టర్నూన్ టైంలో ఒకవేళ 700 పైన కానీ 720 అలా ట్రేడ్ అవుతుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. 750, 800, 850 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 650 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 4 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి సరిగమ, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఈఎంఐఎల్, థర్డ్ వన్ వచ్చేసరికి పాలీక్యాప్, ఫోర్త్ వన్ వచ్చేసరికి న్యూజెన్ టెక్నాలజీ అనమాట. సో ఈ స్టాక్స్ సో కొంత బుల్లిష్ మూమెంట్లో ఉన్నాయి, మంచి రివర్సెస్ వచ్చి బ్రేక్అవుట్స్ అయ్యాయి అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దీంట్లో మేము పాలీక్యాబ్లో ఈరోజు చెప్పుకున్న స్టాక్స్లో పాలీక్యాబ్లో ఆల్రెడీ పొజిషన్ కాల్ ఆప్షన్ తీసుకున్నాం అనమాట. ఈఎంఐఎల్ మేము డెలివరీలో సో హోల్డ్ అనేది చేస్తున్నాం. సో ఇటువంటివి ప్రియర్ కానీ మీకు కావాలనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే మీరు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. లైవ్ మార్కెట్స్లో కానీ మార్కెట్ అయిన తర్వాత కానీ 24 అవర్స్ అడగొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.